వెల్కమ్ టు D77 న్యూస్. ఈ రోజు నవీపేట్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు పాల్గొని ఈరోజు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు మా కేటీఆర్ గారు రాష్ట్రంలోని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు 420 హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇవాళ గవర్నమెంటు పరిపాలించడం జరిగింది. దానికి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ కేటీఆర్ గారు ఇచ్చిన దొంగ హామీలని మీరు వెంటనే అమలు చేయాలి, నేను మిమ్మల్ని నిలిచబెట్టా, మేము ప్రజల పక్షాన మేము పోరాడుతుంటా, ప్రజల పక్షాన 24 గంటలు నేను కష్టపడి పనిచేస్తానని మా కేటీ రామారావు గారు ఈరోజు ఇవాళ రైతు బీమా కానీ రుణమాఫీ కానీ రైతు పెట్టుబడి కానీ ఇవాళ సన్నపట్లు వేసుకోమని రైతులకు చెప్పి ఇలా బోనస్ ఇవ్వకుండా ఎగగొట్టిన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అలాగే 2500 రూపాయలు 4,000 పింఛన్స్ ఈరోజు ఎక్కడ చూసినా కానీ దొంగ హామీలు ఇచ్చి ఇలా మీరు పరిపాలిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారు నిరంతరము పబ్లిక్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న మా నాయకుడు ఇలా కేటీఆర్ గారు ఇవాళ ఆయన మీద ఎన్నో దొంగ కేసులు పెట్టి ఇలా ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ ఈరోజు ఆయన భయపడకుండా నిరంతరము ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాడుతున్న మా కేటీఆర్ గారికి మరొక్కసారి మా నవీపేట మండలం తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మంత్రివర్యులు మరి డైనామిక్ లీడర్ అయినటువంటి కేటీఆర్ గారి పుట్టినరోజును జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నవీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మరి అదేవిధంగా కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి నవీపేట మండల సమన్వయ కమిటీ కన్వీనర్ అయినటువంటి మరి నేలకట్టి అబ్బన్న గారు మరి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు మరి ప్రవీణ్ అన్న గారు, లోకనర్సన గారు, సూరిబాబు గారు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ మైనార్టీ నాయకులు మరి ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులు అందరూ మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఇవాళ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా మరి పరిపాలన ఉన్నటువంటి సందర్భాల్లో అనేక సంక్షేమాలకు మరి కీలక పాత్ర వహించిన దాంట్లో కూడా మరి కేటీఆర్ గారు అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇవాళ టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి అన్ని వర్గాలు కూడా ఇవాళ ఎక్కడికక్కడ అనేక రకాలుగా ఇవాళ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి వారికి నవీపేట మండలం తరఫున, పార్టీ శ్రేణుల తరఫున, కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున మరి అందరి తరఫున ఇక్కడ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబంతో పాటు మరి అన్ని రకాలుగా మర్చిపోతూ మరి మరొకసారి మరి రాష్ట్రంలో పార్టీని అధికారం తేవడం కొరకు కీలకంగా వ్యవహరించాలని మరి సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి మరి నీడలాగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ అనేక రకాలుగా మాటలు చెప్పి వాళ్ళ పింఛన్లు ఎక్కువ ఇస్తాం, మరి తులం బంగారు ఇస్తాం, మరి మీరు బస్సులు ఎక్కి కొట్లాడుకోరు అనే పద్ధతి ఇవాళ చేసింది తప్ప మరి ఎలాంటి కూడా ఇవాళ సంక్షేమ పథకాలు ఇచ్చలేదు. మరి అదేవిధంగా రైతులకు సంబంధించిన దాంట్లో మరి ఇవాళ పూర్తి స్థాయిలో రుణమాఫీ కావచ్చు, మరి అదేవిధంగా మరి ఏదైతే బోనస్ కావచ్చు